నరేంద్ర మోదీ విలువ, ఒక బీజేపీ విలువ ఈరోజు హిందువులు కూడా గుర్తించలేకపోవచ్చు. మొత్తం హిందువుల్లో చాలామంది గుర్తించకపోవచ్చు. అసలు హిందువులు పార్టీని పార్టీలాగే చూస్తున్నారు తప్ప బీజేపీ అనేది మన ఉనికి కోసం, మన యొక్క బ్రతుకు కోసం, భవిష్యత్తు కోసం, మన దేశం కోసం అని ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరో మనలాంటి ఒక 10-20% మంది మాత్రమే. వాస్తవంగా చెప్పాలనుకుంటే ఈరోజు లండన్లో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో లండన్ వాళ్ళను పక్కన పెట్టండి, లండన్ వెళ్ళినటువంటి మన భారతీయులను అడగండి. అక్కడ షరియా చట్టం అమలు చేయాలని ముస్లిమ్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ర్యాలీలు కాదు, ర్యాలీల స్థాయి దాటిపోయింది. నిరసనలు తెలుపుతున్నారు, మాకు షరియా చట్టం అమలు అవ్వాలని. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. అందరినీ తీసుకొచ్చి లండన్లో పెట్టుకుంది. ఎవడైనా రావచ్చు, డబ్బులు కడితే చాలు, లేకపోతే మీరు ఎక్కడైనా అన్యాయం చేయండి, ఎక్కడైనా అక్రమాలు చేసుకోండి, ఎక్కడైనా అవినీతి చేసుకోండి, వచ్చి ఇక్కడ ఉండండి, ఆ డబ్బుతో ఇక్కడ ఉండండి అని చెప్పింది లండన్. ఈరోజు ఏంటి పరిస్థితి? షరియా చట్టం అమలు చేయమంటున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి మన భారతీయుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఈరోజు అక్కడ భారతీయులు అంటున్నారు, నరేంద్ర మోదీని మీరు వదులుకుంటే ఇక దేశం మీద దండయాత్రలు జరుగుతాయి, దేశం నాశనం అయిపోతాయి. నరేంద్ర మోదీ కానీ లేకపోతే బీజేపీ కాకుండా ఏ పార్టీ వచ్చినా 5 సంవత్సరాలు చాలు. నేను చాలా వీడియోల్లో చెప్తున్నాను 5 సంవత్సరాలు చాలు అని. మీరు చిరాకు పడకండి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. లండన్ ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒక క్రిస్టియన్ దేశం, ప్యూర్ క్రిస్టియన్ దేశం అది. మరి ప్యూర్ క్రిస్టియన్ దేశం ఎందుకు ఇలా అయిపోయింది? ఎంత తెలివిగా వాళ్ళు ఎవ్వడికి తెలియకుండా వాళ్ళ జనాభాని పెంచుకున్నారు. అక్కడ సంతానంతో మాత్రమే పెంచుకోలేదు, బయట నుండి వచ్చారు తెలివిగా, బయట నుండి వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళు 40% ఉంటే చాలు, మన వాళ్ళు 60% ఉంటే చాలు, మొత్తం లాగేస్తారు. బయట దేశాల్లో క్రిస్టియన్స్ ఒక 60% ఉంటే, వాళ్ళు 40% ఉంటే చాలు, మొత్తం లాగేస్తారు. ఎందుకంటే వాళ్ళు 40%, మనం 60% అనుకుంటే, మనలో దాదాపు 30% మందికి ఏం పట్టదు, ఏం జరగని అనవసరం. మనం ప్రశాంతంగా బ్రతకాలి, మనము మన పిల్లలు ప్రశాంతంగా బ్రతకాలి. పక్కన ఉన్నటువంటి వాడు కాలిపోని దహనం అయిపోయి మనకు అనవసరం, సజీవ దహనం అయిపోయినా మనకు అనవసరం. అలాంటి వాళ్ళు 30% ఉంటారు. అందుకు ఇప్పుడు ఎంతమంది వీళ్ళతో పోరాడతారు? 40%తో 30% పోరాడతారు. అప్పుడు మనమే కదా మైనారిటీలు ఉంటాము. పైగా ఈ ఏమి పట్టనటువంటి 30%లో కొంతమంది మన మీదకి వచ్చేస్తారు దాడికి. మనలో ఉన్నటువంటి వారే మన మీద దాడికి వచ్చేస్తారు. ఈరోజు లండన్ బాబులు అంటున్నారు, మీకు దండవరా నాయన, మీరు నరేంద్ర మోదీని వదలకండి. ఈ యొక్క లండన్కి ఒక దండము, త్వరలోనే అది ఒక ఇస్లాం క్యాపిటల్ అయిపోద్ది. ఇస్లాం క్యాపిటల్ ఆఫ్ బ్రిటన్, యూకే త్వరలోనే అయిపోద్ది. అమెరికాలో కూడా పరిస్థితి అలాగే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ముస్లిమ్స్, కమ్యూనిస్టులు విపరీతంగా పెరిగిపోతున్నారు పక్క ప్లాన్తో. అలాంటిది భారతదేశంలో పెరగడం ఎంత ఈజీ? పాకిస్తాన్ వచ్చి 370 అమల్లో ఉంది కాబట్టి అప్పట్లో 2019 వరకు. బంగ్లాదేశ్ వచ్చి ఎందుకంటే పశ్చిమ బెంగాల్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చేవచ్చు, ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. లేకపోతే వక్ఫ్ బోర్డుకి 9,40,000 ఎకరాల ఏమైనా మనకి సోయి ఉందా? కొంచెమైన బుద్ధి ఉందా? కొంచెమైన చైతన్యం ఉందా? మన మనుషుల మీద అసలు ఆలోచించుకోండి.